బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ గాస్పల్ డిస్పెన్సేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 7 ముద్రలు 7 డిస్పెన్సేషన్స్ అండి. ఫస్ట్ డిస్పెన్సేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డిస్పెన్సేషన్స్ ఆదాము గారు, షేతు గారు, ఈనోస్ గారు, కయ్యూను, మహూయాయేలు, జారేడ్, ఈరాదు అంటారు. వీళ్ళ వరకు ఫస్ట్ డిస్పెన్సేషన్స్ అనమాట. అంటే వీళ్ళ టైం ఏంటంటే క్రీస్తు పూర్వం 4004 సంవత్సరాలండి. ఆదాము గారి టైము, ఆదాము గారి నుండి ఈరాదు వరకు ఫస్ట్ డిస్పెన్సేషను. క్రీస్తు పూర్వం 4000 నుండి క్రీస్తు పూర్వం 3313, అంటే పైనుండి కిందకు వస్తుందండి. ఆ టైము పైనుండి కిందకు వస్తుంది. క్రీస్తు పూర్వం 3313 వరకు కూడా జరిగింది. అంటే టోటల్గా ఫస్ట్ డిస్పెన్సేషను 687 సంవత్సరాల కాలం అనమాట. అది సెకండ్ డిస్పెన్సేషన్ హానోకు గారు, మెతూషెల, లెమకు. ఇందులో 3 జనరేషన్లు ఉంటారు. ఫస్ట్ డిస్పెన్సేషన్లో 6 జనరేషన్స్ ఉంటారు. ఈ సెకండ్ డిస్పెన్సేషన్లో 3 జనరేషన్స్ ఉంటారు. వీళ్ళు అప్పటికి హానోకు వయసు 65 సంవత్సరాలు ఉండేటప్పుడు ఆయన దేవుడితో నడిచారు. ఈ టైము హానోకు గారిది అనమాట, సెకండ్ డిస్పెన్సేషన్. సో హానోక్ సిటీ అంతా కూడా ఆకాశంలో పరలోకంలోకి వెళ్ళిపోయిందనమాట. ఈ విషయం ఎక్కడ ఉంటుందంటే బుక్ ఆఫ్ మోజెస్ 6వ అధ్యాయము 25 నుండి 39 వచనాలు, 7వ అధ్యాయము 68 నుండి 69 వచనాలు, అలాగే 8వ అధ్యాయం 1వ వచనం వరకు ఉంటుంది. అలాగే డాక్ట్రిన్ కవెనెంట్స్ 107 49 వచనం ఉంటుంది. 107వ సెక్షను 49 వచనంలో ఉంటుంది. ఇది ఇక్కడ ఈ సెకండ్ డిస్పెన్సేషన్లో హానోక్ గారు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే థర్డ్ డిస్పెన్సేషన్లోకి వెళ్దాం. ఇక్కడ థర్డ్ డిస్పెన్సేషన్లో నోవా గారు, షేము, అప్రాక్షాదు, షేలాహు, ఈబెరు, పెలగు, రయ్యు, సెరుగు, నాహోరు, తెరహు. 10 జనరేషన్స్ ఉంటాయండి. ఇక్కడ 10 జనరేషన్స్ ఉంటాయి. ఇది ఆదికాండం 11వ అధ్యాయము 10 నుండి 26 వచనాలు చూసుకోవచ్చు. ఇక్కడ నోవా గారి కుటుంబం స్టార్ట్ అయిందనమాట. అక్కడ ఎందుకు జలప్రలయంలో చాలామంది చనిపోతారు కాబట్టి ఆ తర్వాత వచ్చే వంశావళి ఇది. అంటే చూడండి, ఎక్కడైతే అంతరించిపోతుందో పాపం చేత అక్కడి నుండి కొత్త ప్రవక్తను ఏర్పాటు చేస్తున్నారు ప్రతి డిస్పెన్సేషన్లో కూడా. ఈ థర్డ్ డిస్పెన్సేషన్లో నోవా గారు ఇంపార్టెంట్, వీళ్ళ వంశం ఇంపార్టెంట్. ఇక్కడ సెకండ్ డిస్పెన్సేషన్కి థర్డ్ డిస్పెన్సేషన్కి మధ్యకాలం 969 సంవత్సరాలు అయిందండి. 969 సెకండ్కి థర్డ్కి మధ్య 969 జరిగింది. ఇప్పుడు థర్డ్ తర్వాత ఫోర్త్. ఈ థర్డ్లో ఇంకొకటి ఉందండి. ఇక్కడ ఒక జనాంగం మిస్ అయిపోతారు. జెరీడీలని ఒక జనాంగం ఉంటారు. ఈ జనాంగం కోసం మోర్మన్ యొక్క గ్రంథంలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే బబులన్ టవర్ ఉందో ఆ టవర్లో భాషలు తారుమారు చేయడం, వాళ్ళు చల్లా చెదిరైపోవడం అన్నీ జరుగుతుంది కదా. దేశాలకి అటు వెళ్ళి చల్లా చెదిరైపోతారు. అందులో ఒక జనాంగం అమెరికా వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళ పేరు జెరైడేట్స్ అంటారు ఇంగ్లీష్లో, జెరీడీలు. ఇది మోర్మన్ యొక్క గ్రంథంలో ఉంటుంది. ఇది థర్డ్ డిస్పెన్సేషన్లో జరిగిందనమాట. ఇప్పుడు థర్డ్కి ఫోర్త్కి మధ్య 427 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు ఈ టైం ఇక్కడ థర్డ్ జనరేషను 2344 సంవత్సరాల టైంలో, క్రీస్తు పూర్వం 2344 సంవత్సరాల టైంలో జరిగింది. ఇప్పుడు ఫోర్త్ జనరేషన్కి వెళ్ళిపోదండి. ఫోర్త్ డిస్పెన్సేషన్లకి ఇక్కడ చూస్తే అబ్రహాం గారు, క్రీస్తు పూర్వం 1992 టైంలో అండి. అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు, వీళ్ళు ముగ్గురు మెయిన్ అనమాట ఈ డిస్పెన్సేషన్లో. ఈ ఫోర్త్ డిస్పెన్సేషన్లో ఉన్నారు వీళ్ళ కోసం చదవాలంటే బుక్ ఆఫ్ అబ్రహాం 1వ అధ్యాయం 16 నుండి 19, 2వ అధ్యాయం 14 వచనం, అలాగే ఆదికాండం 12 అధ్యాయం నుండి 1-4, 17 అధ్యాయం 1వ వచనం మనం చూడొచ్చు. అప్పటికి అబ్రహాం గారికి 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇతను ప్రవక్తగా పిలువబడ్డారు. చూసుకోండి, ప్రతి ఏజ్లో కూడా పిలువబడతారు ఒక్కొక్క ప్రవక్త. ఆ ఏజ్ కూడా జాగ్రత్త చూసుకోవాలి మనం. అలాగే తర్వాత ఇక్కడ 6 జనరేషన్స్ ఉన్నారండి. 6 జనరేషన్స్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఫోర్త్ డిస్పెన్సేషన్లో. అందులో వీళ్ళు కూడా ఈ 12 మంది ఇజ్రాయేల్ కూడా ఉంటారు. ఇజ్రాయేల్ రూబేను, సిమియోను, లేవి, జూడా, జెబూలూను, ఇస్సాకారు, గాడు, ఆషేరు, డాను, నఫ్తాలి, జోసఫ్, బెంజమిను. ఈ 12 మంది ఇజ్రాయేల్ పేర్లు అనమాట వీళ్ళకి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫిఫ్త్ జనరేషన్. ఇది దావీదు గారి నుండి స్టార్ట్ అవుతుంది. 5th జనరేషన్లో ఇక్కడ ఈ జనరేషన్స్ కోసం ఇక్కడ నుండి మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ తరాలన్నీ మనం చూడొచ్చు అనమాట. సో 5th డిస్పెన్సేషను ఇక్కడ మోషే గారు ప్రవక్త ఇంపార్టెంట్. ఇక్కడ
అక్కడ ఇజ్రాయెల్ పీపుల్ ఎక్కడైతే బందీ అయిపోయారో 430 సంవత్సరాల టైం అండి. 4th జనరేషన్ 5th మధ్యలోని 430 సంవత్సరాలు బందీలోకి వెళ్ళిపోతారు. సో బందీలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కొత్త ప్రాఫిట్ వచ్చారనమాట మోషే గారు. అక్కడ జలప్రలయం వచ్చినప్పుడు నోవా గారు వచ్చారు. ముందు హానోక్ సిటీ ఆకాశంలోకి వెళ్ళాలి కదా, హానోక్ గారు మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆదాం గారు ఇంపార్టెంట్. అలా చూడండి, ప్రతి డిస్పెన్సేషన్కి ఒక కొత్త ప్రవక్త అనమాట. ఇక్కడ 4th డిస్పెన్సేషన్లో మోషే గారు లేవి గోత్రానికి చెందినవాడు అనమాట. లేవి, కోహాత్, అమ్రాన్. తర్వాత 5th జనరేషన్లో ఆయన మోషే గారు చాలా మనకి బుక్స్ రాశారనమాట. ధర్మశాస్త్రం తెచ్చింది, దేవుని ఆజ్ఞలు తెచ్చింది, ఇజ్రాయెల్ పీపుల్ నడిపించేది, అద్భుతాలు చేసేది. ఇలాగ ఈ ప్రవక్త ద్వారా చాలా విషయాలు జరిగాయి భూమి మీద. ఈయన మనకు తెలుసు అనమాట. ఇంకా 5th డిస్పెన్సేషన్లో బబులోన్ చెరలోకి యూదులు వెళ్ళిపోతారు చూసారా. వీళ్ళందరూ జెకోనియస్, దావీదు, జెకోనియస్, జీసస్ క్రైస్ట్ వరకు, అక్కడ వరకు కూడా ఇవి 5th డిస్పెన్సేషన్ అనమాట. 5th డిస్పెన్సేషన్ ఇది జీసస్ క్రైస్ట్ వరకు కూడా 1వ సంవత్సరం వరకు. సో తర్వాత ఇక్కడ ఈ మధ్య ఈ 5th డిస్పెన్సేషన్లోనే క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల టైంలోని ఈ యొక్క ఎవరైతే 12 గోత్రాలు ఉన్నారో అందులో మనుష్య వంశానికి చెందినవాడు లేహే ప్రవక్త అనమాట. అక్కడ అమెరికాలో ఆ ప్రవక్తను ఏర్పాటు చేసుకుంటారు. ఆ టైంలో యెరూషలేము నాశనం కాబోతున్న టైంలో అక్కడ లేహే గారి ప్రవక్తను ఏర్పాటు చేశారు, సెపరేట్గా తీశారనమాట. చూడండి, మనకి వేర్లన్నీ కూడా పోతున్న చెట్టు నాశనం అయిపోకుండా మొద్దు నుండి చిగురించినట్టు ప్రతి డిస్పెన్సేషన్లో కూడా ఒక ప్రవక్త చిగురిస్తుంటారు. అది యేసుప్రభు గారికి సాదృశ్యంగా ఉంటుంది. ఆఖరికి 42 తరాలు వరకు కూడా ప్రజలు తప్పు చేస్తూనే ఉండడం, ఆఖరికి దేవుని కుమారుని పంపించారు పరలోక తండ్రి. ఆఖరికి అతన్ని కూడా చంపేశారు. ఈ రోజుల్లో కూడా మనం గ్రహించక యేసుక్రీస్తు గారిని చంపేస్తుంటున్నాం. వాక్యాన్ని గ్రహించక మనకు నచ్చిన నిర్ణయాలు మనకు నచ్చినట్టు చేసి ప్రవక్తల మాటలు వినక, మిస్ అయిన గ్రంథాలు చూడక, వినక, గ్రహించక మనకు నచ్చిందే చేస్తున్నాం తప్ప డబ్బులు సంపాదించుకోవడానికి, పేరు తెచ్చుకోవడానికి ఈ లోకంలో ఆలోచించినట్టు ఆలోచిస్తున్నాం. వాక్యం దగ్గర కూడా అలాగ ఆలోచిస్తే ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి క్లోజ్గా ఉండలేమండి. పరలోక తండ్రి దగ్గరికి రాలేము. ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా గ్రహించాలి. దేవుని రక్షణ ప్రణాళికలోకి రావాలంటే, దేవుడు మనకు 100% హయ్యెస్ట్ కింగ్డమ్లోకి ఉంచాలంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాలండి. చాలా జాగ్రత్తగా పాటించాలి. దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటించాలి. తర్వాత 5th డిస్పెన్సేషన్ అయిపోయిన తర్వాత 6th డిస్పెన్సేషన్ 1500 సంవత్సరాలండి. ఇక్కడ అదే 5th డిస్పెన్సేషన్లో దావీదు నుండి జీసస్ క్రైస్ట్ వరకు కూడా 1500 సంవత్సరాలు. 6th డిస్పెన్సేషన్లో 12 అపోస్టల్స్ అండి. 12 అపోస్టల్స్ యేసుక్రీస్తు గారు మిషన్ చేయడం భూమి మీద, ఆయన పుట్టడం, ఆయన మరణము, ఆయన డిస్పెన్సేషన్ అంతా కూడా. తర్వాత అపోస్టల్ నుండి మళ్ళీ క్రీస్తు శకం 1800 సంవత్సరాల వరకు కూడా 6th డిస్పెన్సేషనే. ఈ మధ్యలో అపోస్టల్ చనిపోయిన తర్వాత అంధకార యుగం అయిపోయింది. మళ్ళీ కూడా అదంతా కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. ఈ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత కడవరి దినాల్లో 1830 సంవత్సరంలో మళ్ళీ చిగురించింది. అదే ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ తరపున జోసెఫ్ స్మిత్ గారు ప్రవక్తను పుట్టించారు. మళ్ళీ కడవరి దినాల్లో మరొక ప్రవక్తను పుట్టించారు. చూడండి, ప్రతి డిస్పెన్సేషన్లో కూడా దేవుని ప్రణాళిక ఎలా ఉందో చూడండి. ఒక కొత్త ప్రవక్తను మళ్ళీ పుట్టిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈసారి ఇంకెక్కడ కూడా పడిపోకుండా, ట్రూ చర్చ్ పడిపోకుండా భూమి మీద ట్రూ చర్చ్ని ఇంకా ధ్వజాన్ని బహు ఆశ్చర్యకరంగా ఎత్తుతాను. ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఇక మీద ఇంకెప్పుడు నాశనం కాదు. దానియేలు గ్రంథంలో చెప్పినట్టు ఈ చిన్నరాయి మహాపర్వతం అయిపోయి మొత్తం సెకండ్ కమింగ్ అయిపోయిన తర్వాత 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలనలో కూడా ఈ చర్చే ఉంటుంది. ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్సే కంటిన్యూ ఉంటుంది. ఇంకెక్కడ నుండి అలా లివింగ్ ప్రాఫిట్స్ ఉంటేనే ఉంటారనమాట. అపోస్టల్స్ ఉంటేనే ఉంటారు, టెంపుల్స్ ఉంటేనే ఉంటాయి. ఇంకా దీనికి సంబంధించిన ప్రతి ప్రాసెస్ కూడా భూమి మీద ఉంటుంటుంది. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మలేను. ఎవరైతే వాక్యాన్ని క్షుణ్ణంగా గ్రహిస్తారో వాళ్ళే ఫలిస్తారన్నమాట. అలాగా ఈ విధంగా ఆ డిస్పెన్సేషన్స్ అనేవి ఉన్నాయండి. నాకు తెలుసు పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ డిస్పెన్సేషన్ కోసం చెప్పే అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఇవి క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోగలరని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ జోసెఫ్ స్మిత్ గారు 24 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, 24 సంవత్సరాల 3 నెలల వయసు ఉన్నప్పుడు ట్రూ చర్చ్ అనేది భూమి మీద రీస్టోర్ అయిందనమాట 1830లో. ఐ సే ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్.